ఏమండి 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 ఈయనకి వినపడదు. ఏమండి ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అయ్యో, నాలో నేనే మాట్లాడుకుంటున్నానా? మీకు వినపడదని మాత్రం ఒప్పుకోరే. చెప్పు. మరి షాప్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో సరుకులు అయిపోయి తీసుకురండి. సరే. అటెక్కడికండి? నువ్వే కదే సాయంత్రం రమ్మన్నావు. నేను సాయంత్రం రమ్మనలేదండి, షాప్కి వెళ్ళమన్నానండి. ఎందుకు మెల్లిగా మాట్లాడుకుంటావు? నీలో నువ్వు అనుకుంటావు, వినపడేలా చెప్పు. అవునా, సరేలేండి. మీకు వినపడదని మాత్రం ఒప్పుకోరు. మా మీద అరుస్తా మాత్రం అరుస్తారు. ఏంటమ్మా అంత పెద్దగా అరుస్తున్నావు? ఏం లేదు పిన్ని గారు, మా వారిని షాప్కి వెళ్ళరమ్మన్నానండి. ఏంటమ్మా అంత పెద్దగా అరుస్తున్నావు? ఏం లేదండి, మా వారిని షాప్ దగ్గరికి వెళ్ళరమ్మన్నాను. నీకు వినపడితే చాలుగా, ఇదంతా వినపడాలా? అదేం లేదు పిన్ని గారు, మా వారికి కొంచెం చెవుడు ఉంది, అందుకని గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది. చెవిటాన్ని ఎలా చేసుకున్నావు? అయ్యో, ఏం చేస్తా పిన్ని గారు, పెళ్లి చేసుకునేటప్పుడు 2 కాళ్ళు ఉండయా, 2 చేతులు ఉండయా, 2 చెవులు ఉండయా, అవి వినపడుతున్నాయా లేవని చూడం కదా. అందుకని ముందు ఆస్తులు ఉండయా, ఇల్లు ఎన్ని ఉండయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయని చూస్తాం, కానీ ఇవన్నీ ఉన్నాయి చూడం కదా అండి. సరేలేమ్మా, మీ ఆయన్ని ప్రార్థన పంపించు, పప్పు మాడిపోతుంది. వెళ్తున్నా. అలాగే పిన్ని గారు. ఎప్పుడు చూడు ఇంట్లో అది లేదు ఇది లేదు అంటావు. పో, అదిగో సరుపు అక్కడ పెట్టి అని తీసుకొచ్చి వెళ్ళి బట్టలు ఉతుకు. అలాగేనండి. హలో, చెప్పండి బాబాయ్ గారు. అవునా, సరేనండి బాబాయ్ గారు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాంలేండి. అలాగేనండి, ఉంటానండి. ఏమండి ఏమండి ఏంటే? మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదంట, మనం అర్జెంటుగా మా ఊరు బయలుదేరాలండి. ఏంటి? మా నాన్నగారికి బాగోలేదంట. మీ నాన్నగారికి బాగోలేదా? కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా. అవునా, సరేలేండి, బయలుదేరండి త్వరగా. సరే, నువ్వు వెళ్ళి పని కానిచ్చు, వెళదాం బయలుదేరి. అలాగేనండి. జెన్సీ నువ్వే కింద లేగో మాకు. అరే రే, పెద్ద చిక్కొచ్చి పడిందే. మా మావయ్య గారికి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదంట, మనకా అసలు వినపడదు. ఆ విషయం తెలిస్తే మన పరువు పోయిద్ది. ఏం చేయాలి ఇప్పుడు? సరే, ఒక పని చేద్దాం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్య గారు నేను అడిగే ప్రశ్నలు, మావయ్య గారు చెప్పే సమాధానాలు ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సమాధానాలు సరిపోతాయి. అప్పుడు మనకి చెవుడు లేదని వాళ్ళకి అర్థము అవుతుంది, మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ప్రాక్టీస్ చేద్దాం. మావయ్య గారు ఎలా ఉన్నారు అని నేను అడుగుతాను. పర్లేదు బాబు, కొంచెం ఇప్పుడు బాగానే ఉన్నాను అని మావయ్య గారు అంటారు. అవునా మావయ్య గారు, ఈ మాట విన్నాక నాకు కొంచెం సంతోషంగా ఉందండి. ఇంతకీ ఎక్కడ చూపించుకుంటున్నారు అని నేను అడుగుతాను. ఆయన ఏదో గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అని పలానా చోట అని చెప్తారు. ఆ మాట మనం విన్నాక వెంటనే మీకు పైకి ఏం కాంట్రాక్ట్ ఉంటారు కానీ అన్నీ తెలుసు మావయ్య గారు, మంచి ప్రదేశం మా ముందుగానే వెతికి పెట్టుకున్నారు అని మనం అంటాం.
అని నేను అంటాను. అప్పుడు మావయ్య గారిని మరలా సరే మావయ్య గారు వెళ్ళేస్తాను అని నేను అంటాను. సరేనని అంటారు. అంతటితో కథ అయిపోతుంది. వెళ్ళి మావయ్య గారిని పలకరించేద్దాం. ఇప్పుడు కాదు. బెల్లలు తేవే, బెల్లలు తీసుకురావే. ఇంతవరకు బిల్లలు కూడా ఇలా వదిలిపాటు బిల్ల వేసుకోవాలి. చూడండి ఎక్కడ పెట్టారు. ఏంటి దొంగ పిల్లలు? అమ్మాయికి ఫోన్ చేసావా? పిల్లల్ని చూడాలనిపిస్తుంది అమ్మాయిని అల్లుడిని. నాన్నగారు. అమ్మా. నాన్నగారు వచ్చావమ్మా? వచ్చాను నాన్నగారు. ఎలా ఉంది నాన్నగారు ఆరోగ్యం? బాగోలేదమ్మా. అల్లుడు గారు వచ్చారా? వచ్చారు నాన్నగారు. అమ్మా ఒంట్లో బాగలేదమ్మా. టైం మందులు వేసుకుంటున్నారా నాన్నగారు? బాగున్నారమ్మా? బాగానే ఉన్నాం నా నాన్నగారు. పని అయిపోయిందమ్మా. బాగున్నారా? బాగలేదమ్మా. ఏం బాగలేదమ్మా. అమ్మ వంటగదిలో ఉంది, వెళ్ళమ్మా. అలాగే నాన్నగారు. మీ అల్లుడు గారితో మాట్లాడండి. అమ్మా ఎప్పుడైనా వచ్చింది? అమ్మ ఎప్పుడైనా వచ్చింది? అవును పిన్ని గారు. బాగున్నారా? బాగానే ఉన్నామ్మా. నాన్నగారి గుంట్లో బాగాలేదని వచ్చాము పిన్ని గారు. నాన్నగారిని చూద్దామని వచ్చాము. సరే జాగ్రత్తమ్మా. అలాగే పిన్ని గారు. మావయ్య గారు. అయ్యా వచ్చావయ్యా? ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానయ్యా. ప్రయాణం బాగోలేదయ్యా. ఎలా ఉంది మావయ్య గారు? ఏం చెబుతానయ్యా, నా పని అయిపోయిందయ్యా. అవునా మావయ్య గారు? బాగలేదు. ఈ మాట విన్నాక నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు బాగోలేదంటే నీకు సంతోషంగా ఉందా? నాకు బాగోలేదు, నేను చచ్చిపోయేటట్టున్నా అంటే నీకు సంతోషంగా ఉందా? ఇంతకీ ఏ మందులు వాడుతున్నారు మావయ్య గారు? ఏం మాత్రానా? విషం వాడుతున్నా. ఏం మందులు వాడుతున్నా అడుగుతుంది మళ్ళీ. అవునా మావయ్య గారు? ఆ మందు అయితే బాగా పనిచేస్తుంది మావయ్య గారు. మంచి మందే వాడుతున్నారుగా. సరే కానీ ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు? ఏం మందు వాడుతున్నావంటే విషం వాడుతున్నా అంటే సంతోషంగా ఉందా? ఎక్కడ ఎక్కడ చూపించుకుంటున్నాను అడుగుతున్నా. శ్మశానంలో చూపించుకుంటున్నా. అవునా మావయ్య గారు? పైకి ఏమీ తెలియనట్టు అంటారు కానీ మీకు చాలా విషయాలు తెలుసండి. ఆ హాస్పిటల్ ఆ ప్రదేశం అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. సరే మావయ్య గారు, మంచిది. చూపించుకుంటా ఉండండి, వాడుతూ ఉండండి. అదే మందు కంటిన్యూ చేయండి. సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. మరి వెళ్ళొస్తాం మావయ్య గారు. సరేనయ్య. పోరా బామ్మ శివుడాడ. ఎంత శివుడాడు దొరికాడో అల్లుడు. దేవుడా నువ్వే కాపాలయ్యా. ఏసయ్యా, ఏసయ్యా, ఇక నేను వెళ్ళిపోతున్నానయ్యా. నాది ఎప్పుడు అయిపోయిందయ్యా. దొంగతనం చేస్తానికి ఫ్రీగా ఉండి దానికి కొత్త పంచి కొన్నా. బాగుందా? బాగుందిలన్నా. ఏంట్రా చూడకుండానే చెబుతున్నావు? చూసినా కానీ కన్నా చెప్పాల్సింది. ఆహా అలాగా.
అన్న నీ దగ్గర దొంగతనం చేయటం ట్రైనింగ్ తీసుకుంటాం నా అదృష్టం అన్న. సర్లే కానీ ముందు నేను చెప్పిన పాయింట్లన్నీ గుర్తున్నాయా? గుర్తులేవన్నా. అరే బిగినింగ్లో దొంగలకి ఉండకూడదు ఏంటో తెలుసా? ఏంటిదన్నా? మతిమరుపురా. ముందు అర్జెంటుగా మతిమరుపుని మర్చిపో. సరే అన్న. అలాగే మామూలు మనుషులకి ముందు చూపు ఒకటి ఉంటే సరిపోయేది, కానీ మనలాంటి దొంగలకి ముందు చూపు, వెనక చూపు, పక్క చూపు అన్ని చూపులే మనకే ఉండాలిరా. అర్థమైందా? ఓకే అన్న. అన్న కానీ దొంగతనం చేయటం ఫస్ట్ టైం కదన్నా, కొంచెం టెన్షన్గా ఉందన్న. ఏంట్రా భయపడుతున్నావా? అసలు నువ్వు దొంగగా ఎలా అవుదావు అనుకున్నావురా? చిన్నప్పటి నుంచి మా నాన్న దొంగ నా కొడక అని తిడితే అదేందో ప్రొఫెషన్ అనుకొని అయ్యానన్నా, దొంగనయ్యానన్నా. అరే అన్ప్రొఫెషనల్ ఫెలో. దొంగలకే సంకలో తాడు, చేతిలో బ్లేడ్ ఉంటే సరిపోదురా, గుండెల్లో ధైర్యం ఉండాలిరా. సరే అన్న. అలాగే దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనుషులు ఎక్కడ వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది తెలుసుకోవాలి. నగలో డబ్బులు ఏ బీరువాలో ఉన్నాయో కనిపెట్టాలి. తాళం లేకుండా బీరువా ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోవాలి. దొరికితే ఎవరైనా చూస్తే పరిగెత్తాలి, దొరికితే డిఫెన్స్ చేయాలి. అర్థమైందా అన్న? ఇవన్నీ తెలిస్తే ఏ పోలీసు అయ్యామని అన్నా. పోలీస్దే ఉందిరా, ఒక పరీక్ష రాస్తే అయిపోయింది, కానీ మనలాంటి దొంగలు అవ్వాలంటే బోల్డ్ అంత డెడికేషన్ కావాలి. ఈ మోటివేషన్ నీకు దాలే కానీ పద దొంగతనం చేద్దాంపా. ఆంటీ 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 పిలుపు గారి సంఘంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి, మీరు తప్పకుండా రావాలంటీ. అలాగేనండి, వస్తామండి గట్టిగా. ఒకటి ఏంటే ఏంటే మరి పిలిపాయి గారి సంఘంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అంట, ఒకసారి వెళ్ళిరారాదండి గుడికి. కొంచెం వినపడేలా చెప్పవే. అయ్యో, పిలిపాయి గారి సంఘంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అంట, ఒక్కసారి వెళ్ళిరారాదండి. ఎందుకే? అక్కడికి వెళ్ళినా నాకు పెద్దగా వినపడదు కదా. ఏం కాదులేండి, వెళ్ళి మూడు ముక్కలు నేర్చుకుని రండి. సరే అలాగేలే, వెళ్తాలే, నువ్వు లోపలికి వెళ్ళు. సరేనండి. జెన్సీ వచ్చి కూర్చో, ఆ బుట్ట పిల్లని కూడా తీసుకురా. కాదులే. మా ఆవిడ 3 మొక్కలు నేర్చుకురమ్మంది, వెళ్ళి 3 మొక్కలు కదా, మా ఆవిడ కోసమైనా నేర్చుకుందాం. దేవాదేవునికి నాకు సమయం ఇచ్చిన పిలుపు గారికి వందనాలు. అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? మొదటి మాట నేర్చుకున్నాను. అందరూ కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? రెండో మాట కూడా నేర్చేసుకున్నాను. మరి ఈరోజు క్రిస్మస్ కదా, మరి మంచిగా మనం ఈరోజు క్రిస్మస్ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? తెలీదా? బెత్లెహేంలో పుట్టాడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ పాదాల చెంత చేరి ప్రభా నీ కృపను పొందుకోవడానికి వందనాలు ప్రభా. 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 నీ కృపను పొందుకోవడానికి వం
పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ జన్మదినాన్ని తండ్రి మేము జరుపుకోవడానికి తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. ఈ చిన్న ప్రార్థన యొక్క పాదసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేట అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూడిగా అయిపోతుంది. అందరూ వెళ్ళిపోతున్నారా? అమ్మయ్యా, మూడో మాట. ఆమేన్. అందరూ వెళ్తున్నారా? 3 మొక్కలు నేర్చేసుకున్నాను. అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? అమ్మయ్య, 3 మొక్కలు మా ఆవిడ నేర్చుకురమ్మంది. ఈ 3 మొక్కలు వెళ్ళి చెప్పానంటే మా ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది అనమాట. మరేంటి, అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? అలాగే అలాగే. ఏమే అండి చెప్పండి. 3 మొక్కలు నేర్చుకుని వచ్చానే నీకోసం. ఏంటో చెప్పండి అండి. అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్తున్నారా? 3 మొక్కలు నేర్చుకొచ్చా. నేను సంతోషపడుతున్నావు కదా. సరేలేండి, చాలండి. ఈ 3 మొక్కలైనా నేర్చుకుని వచ్చాడు, నాకు అదే చాలండి. సరేలే, చాలా పొద్దుపోయింది, రా వెళ్ళి పడుకుందాం. సరే పదండి. అన్నా, నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాకి నా అదృష్టం అన్న. ఈ దొంగతనం చేసి నీ పేరు నిలబెడతానన్నా. నువ్వు ఈ దొంగతనం చేసి నా పేరు నిలబెట్టపోయినా పర్వాలే, కానీ దొరికిపోతే మాత్రం నా పేరు మాత్రం చెప్పాకరా నువ్వు. అదేం జరగదులే కానన్నా, పద ఆ ఇల్లు గుర్రలు చేసేద్దాం. సరే పదరా. అందరూ వచ్చారా? అన్నావు, ఎవరు చూసినట్టున్నారన్నా. అందరూ వచ్చారా అంటున్నాడు. అరే మనల్ని ఎవరు చూస్తారా? సరే నీకు అంత డౌట్గా ఉంటే మనం వెళ్ళి ఆ మూలలో కూర్చున్నాం పదా. అందరూ కూర్చున్నారా? అన్ను, ఎవరు చూసేసారన్ను. నేను వెళ్ళిపోతున్నా. ఫస్ట్ టైం దొంగతనం కదా, భయం వేస్తుందన్నా. అరే ఏం చేసినా ఇద్దరం కలిసే చేయాలరా. నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోబాకరా. పదరా వెళ్ళిపోదాం. అదన్ను. అందరూ వెళ్తున్నారా? అన్ను, ఎవరు చూసేసారన్ను. ఏవండి ఏవండి, ఇంట్లో ఎవరో దొంగలు పడ్డట్టున్నారండి. అందరూ చూశారు కదండి. మా ఆయన ప్రార్థనకు వెళ్ళటం వల్ల 3 మొక్కలు నేర్చుకోవడం వల్ల మా ఇంట్లో ఎంత గొప్పగా రక్షించబడ్డామో మేము. అలాగే మీరు కూడా క్రమం తప్పకుండా దేవుని సన్నిధానికి వెళితే మన ఇంకా ఇంకా ఎన్నో అద్భుతమైన మేళ్ళు జరగటానికి మనకి దేవుడు చాలా సహాయం చేస్తాడు. దయచేసి మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనకి మీరు ప్రార్థన చేసుకోండి, దేవుని మందిరానికి వెళ్ళండి. ఇంతటితో ఈ చిన్న సిక్టు మీరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.